హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. అల్లు అర్జున్ గారు రీసెంట్ గా ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరిగింది అనమాట. మామూలు రికార్డ్ కాదు, నాకు తెలిసి మళ్ళీ రాబోయే ఒక 10 సంవత్సరాల్లో కూడా ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో తెలీదు. సో ఆ రికార్డ్ ఏంటంటే, తెలుగులో ద మోస్ట్ వ్యూస్ టాప్ 5 తీసుకున్నట్టయితే దాంట్లో టాప్ 3 సాంగ్స్ మన అల్లు అర్జున్ గారి ఉన్నాయి అనమాట. సో చూసుకున్నట్లయితే టాప్ 1 లో వచ్చేసి బుట్టబొమ్మ సాంగ్ అనమాట. అలా వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ మన జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ సాంగ్ మీరు అందరూ చూసే ఉంటారు. దాంట్లో ఉన్న ఆ సెట్లు గానీ, మొత్తం ఆ చిన్న చిన్న బొమ్మలు, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ దాంట్లో స్పెషల్ గా అల్లు అర్జున్ గారు స్లో మూవ్‌మెంట్ స్టెప్‌లు చాలా వైరల్ అయినాయి అప్పట్లో. అండ్ కరోనా ముందు ఒక మంచి బ్లాక్ బాస్టర్ తో ఆ మూవీ థియేటర్‌లో దూసుకెళ్ళడం జరిగింది. మనందరం చూసే ఉన్నాం అన్నమాట. అండ్ త్రివిక్రమ్ గారి మూవీ అవ్వడం ఇది అంటే త్రివిక్రమ్ గారి మూవీస్ లో సాంగ్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటదన్నమాట. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఖచ్చితంగా సాంగ్స్ ని చాలా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ సాంగ్ వచ్చేసి యూట్యూబ్ లో 933 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ తెలుగులో టాప్ 1 లో అయితే ఈ సాంగ్ ఉందన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్ కూడా అల్లు అర్జున్ గారిదే. అది కూడా అలా వైకుంఠపురంలో సాంగే అన్నమాట. రాములో రాములో సాంగ్ కి కూడా 757 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అండ్ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది వచ్చేసి మన జానీ మాస్టర్ అన్నమాట. ఆ పార్టీ వైబ్ లో ఆ సాంగ్ అంటే శేఖర్ మాస్టర్ క్రియేట్ చేసే కొత్త కొత్త స్టెప్లు అనేవి ప్రతి ఒక్కరిని ఈ రోజుల్లో అంటే ఏదో రొటీన్ గా ఏదో స్టెప్స్ చేసాం అన్నట్టు కాకుండా చాలా డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం. దాంట్లో ఆ బ్లేజర్ ని ఒక చేతికి వేసుకొని అలా దాన్ని దోస స్టెప్ అని చెప్పి కొంతమంది ట్రోల్ చేశారు. బట్ ఎనీవే అదొక పాజిటివ్ గానే వెళ్ళిందనమాట. సో ఆ సాంగ్ కూడా మన యూట్యూబ్ లో 757 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి మన మహేష్ బాబు గారిది కుర్చీ మడతపెట్టి సాంగ్ ఫ్రమ్ గుంటూరు కారం అనమాట. ఈ మూవీ కూడా త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసింది. సో ఈ మూవీకి వచ్చేసి అంటే ఈ సాంగ్ వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ ఈ సాంగ్ లో ఆ కుర్చీ మడతపెట్టి స్టెప్ ఏదైతే ఉందో అండ్ పూర్ణ గారు ఈ సాంగ్ లో ఉంటారు. అండ్ అలాగే మన వేటపాలెం కష్టజీవి అనాలో ఏమో గాని మన అజయ్ ఘోష్ గారు కూడా ఈ సాంగ్ లో ఉంటారన్నమాట. సో ఓవరాల్ గా శ్రీలీల గారి పర్ఫార్మెన్స్, మహేష్ బాబు గారి ఎనర్జీ లెవెల్స్ అండ్ అపూర్ణ గారి కాంబినేషన్, ఈ సాంగ్ అయితే మంచి హిట్ అయిందన్నమాట. సినిమా యావరేజ్ గా అటు ఇటు ఉన్నా సరే ఈ సినిమాలో సాంగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. అండ్ థర్డ్ ప్లేస్ లో ఇదనగా ఫోర్త్ ప్లేస్ లో వన్స్ అగైన్ మన పుష్పలోని ఊ అంటావా ఊ ఊ అంటావా అనే సాంగ్ టాప్ 4 లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 504 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రమ్ పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో మన ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన సినిమా అన్నమాట. చాలా రికార్డులు బ్రేక్ చేసింది. అండ్ ఇదే సాంగ్ లో సమంత గారు ఒక ఐటమ్ సాంగ్ చేయడం ఫస్ట్ టైం. అండ్ అలాంటి సాంగ్ కి మన టాప్ 4 లో 504 మిలియన్ వ్యూస్ రావడం అనేది జరిగింది. అండ్ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది మన గణేష్ ఆచార్య గారు అన్నమాట. అదే పుష్ప 2 మూవీలో రీసెంట్ గా చాలా ఫేమస్ అయింది. గంగో రేణుక తల్లి సాంగ్ ఎంత వైరల్ అయిందో మనందరికి తెలుసు. సో ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య గారే ఈ సాంగ్ కి కూడా కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ టాప్ 5 లో వచ్చేసి 378 మిలియన్ వ్యూస్ తో వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చింది అని చెప్పి ఫిదా మూవీలో ఒక లేడీ ఓరియంటెడ్ సాంగ్ అనొచ్చు దీన్ని. సాయి పల్లవి గారిది. అండ్ నిజంగా ఈ సాంగ్ కి మెయిన్ సాయి పల్లవి గారి డాన్స్ చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. అండ్ ఫిదా మూవీ ఒకటి నెక్స్ట్ అంటే ఈ టైప్ ఆఫ్ ఒక లవ్ అండ్ డ్రామా కాంబినేషన్స్ లో ఒక సాంగ్ టాప్ 5 వెళ్ళడం అనేది లిటరలీ చాలా రేర్ అసల. ఇది నాకు తెలిసి లిటరలీ రాబోయే 10 ఇయర్స్ లో ఇలాంటి ఒక రికార్డ్ క్రియేట్ చేయడం అండ్ బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. అల్లు అర్జున్ గారు దాన్ని ప్రూవ్ చేశారు. అల్లు అర్జున్ గారు చేసిన ప్రతి ఒక్క సినిమాలో ఆయనకు ఉండే డాన్స్ గాని, లేకపోతే ఆయన తీసుకునే ఆ మ్యూజిక్ సాంగ్స్ గాని వేరే లెవెల్ ఉంటాయి. మనందరికి తెలిసిన విషయమే అన్నమాట. అండ్ రీసెంట్‌గా 'పుష్పతో' స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా కూడా అతనికి బిరుదివ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే చాలా మంది అనుకోవచ్చన్నమాట. స్టార్డమ్‌లో వీళ్ళంతట వీళ్ళే ఇచ్చేసుకుంటున్నారని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం అది ఐకాన్ స్టార్ అనేది. సో అలాంటి మన అల్లు అర్జున్ గారు టాప్ 5 లో 3 ప్లేసెస్‌ని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. ఈక్వల్‌గా మహేష్ బాబు గారు లిటరల్లీ మహేష్ బాబు గారికి డాన్స్ రాదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తారు. కానీ ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో మహేష్ బాబు గారి ఎనర్జీ లెవెల్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఒక రికార్డ్ అంటే టాప్ 5 లో టాప్ 3 సాంగ్స్ ఒకే హీరో ఉండడం, అందులో కూడా అందులో కూడా 3 సినిమాలకు సంబంధించిన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. టాప్ 1 అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ సాంగు, టాప్ 2 అలా వైకుంఠపురంలో రాములో రాములో సాంగు, టాప్ 3 కుర్చీ మడతపెట్టి సాంగ్ ఫ్రమ్ గుంటూరు కారం. ఈ 3 సినిమాల డైరెక్టర్ కూడా త్రివిక్రమ్ గారే. సో ఇలాంటి ఒక రికార్డ్ అన్నమాట. టాప్ 5 లో ఉన్న 3 సాంగ్స్‌కి కూడా ఒకే డైరెక్టర్ ప్లస్ ఒకే హీరో ఉండడం అనేది లిటరల్లీ నాకు తెలిసి రాబోయే 10 కాదు 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ రికార్డ్ బ్రేక్ చేయడం చాలా కష్టం.
సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం తప్పకుండా మన స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఈస్ రఘురామ్ మొలెటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.